అది ఎప్పుడూ ఇతర జంతువుల్ని ఎగతాళి చేస్తూ ఆనందిస్తూ ఉండేది. ఒకరోజు ఒక కొంగ ఆ అడవికి వచ్చింది. చాలా త్వరగానే అది అడవిలోని మిగిలిన జంతువులతో స్నేహంగా మెలగసాగింది. ఈ విషయం తెలుసుకున్న నక్కకు కొంగ మీద అసూయ కలిగింది. అది వెంటనే కొంగను ఎలాగైనా సరే ఆట పట్టించాలని పథకం పన్నింది. మరుసటి రోజు కొంగ ఒంటరిగా ఉన్నప్పుడు మెల్లిగా దాని దగ్గరకు చేరి నక్క ఎంతో మర్యాదగా, మిత్రమా, నువ్వు ఈ అడవికి వచ్చిన సంగతి విన్నాను. నిన్ను రేపు మా ఇంటికి భోజనానికి పిలవటానికి నేనెంతో సంతోషిస్తున్నాను అంది. నక్క మర్యాదకు కొంగ ఎంతో సంతోషించింది. దాని ఆహ్వానాన్ని మన్నించింది. మరుసటి రోజు కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. నక్క, కొంగ రెండూ భోజనానికి కూర్చున్నాయి. నక్క రుచికరమైన పాయసాన్ని వడ్డించింది. కొంగకు నోరూరింది. కాని నక్క ఒక వెడల్పాటి పళ్ళెంలో వడ్డించటం వల్ల కొంగ పాపం తన పొడుగాటి ముక్కుతో పాయసాన్ని కనీసం రుచి కూడా చూడలేకపోయింది. కొంగ పరిస్థితిని చూసి నక్క నవ్వుకుంటూ పాయసం మొత్తం హాయిగా చుర్రుకుంది. అప్పుడు కొంగకు కోపం వచ్చింది. అది ఎలాగైనా సరే నక్కకు ఒక గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. అది ఎంతో మర్యాదగా నక్కను తన ఇంటికి భోజనానికి రమ్మనింది. మరుసటి రోజు కొంగ ఇంట్లో నక్క భోజనానికి కూర్చోగాని తెలివైన ఆ కొంగ భోజనాన్ని ఒక పొడుగాటి కూజాలో వడ్డించింది. కొంగేమో ఆనందంగా తన భోజనాన్ని పూర్తి చేసింది. కాని బాగా ఆకలితో ఉన్న నక్కేమో కొంగలాగా కూజాలో మూతిపెట్టి తినలేక ఆనందంగా ఆహారం తింటున్న కొంగవైపు అలా చూస్తూ కూర్చుండిపోయింది. మనం చెడ్డ పనులతో ఇతరులను బాధపెడితే తిరిగి మనము అదే విధంగా బాధపడతాం అని నక్క తెలుసుకుంది. అప్పటినుండి ఇతరులను ఆట పట్టించకూడదని నక్క నిర్ణయించుకుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ